హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది యూనివర్సల్ ఫిలిం బస్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి సాటర్డే ఎపిసోడ్ ప్రోమో రివ్యూ అనమాట. ప్రోమో రివ్యూతో పాటు కొన్ని మెయిన్ టాపిక్స్ గురించి కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు స్మాల్ రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇది నా స్మాల్ రిక్వెస్ట్, ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మన టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోని అభిజిత్ డైహార్డ్ ఫ్యాన్స్ ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళు ఈ వీడియోని ఇక్కడే స్టాప్ చేసేయండి. జెన్యూన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం చూడండి, ఎందుకంటే జెన్యూన్ ఫ్యాన్స్కి అభిజిత్ని ఏ క్వశ్చన్స్ అయితే అడగాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్స్ని నేను ప్రోమో రివ్యూ తర్వాత అవి ఏమి పాయింట్లు అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, ఈరోజు ప్రోమో స్టార్టింగ్లో నాగార్జున గారు హారికని కన్ఫెక్షన్ రూమ్లో పిలిపించి అక్కడ ఏమని మాట్లాడతానంటే, నువ్వు క్యాప్టెన్ అయినప్పుడు ఒక మాట చెప్పావు, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అని. కానీ అది కాదు, నువ్వు బికాజ్ ఆఫ్ మోనల్ క్యాప్టెన్ అయ్యావు, ఫర్ ద అభిజిత్ అంటే నువ్వు అభిజిత్ కోసం క్యాప్టెన్ అయ్యావు, మోనల్ వల్ల క్యాప్టెన్ అయ్యి అభిజిత్ కోసం ఉపయోగపడ్డావు అని దాని అర్థం. ఇలా చెప్పిన వెంటనే మళ్ళీ ఇంకో మాట అన్నారు, నువ్వు క్యాప్టెన్గా ఉన్నప్పుడు అభిజిత్ ఒక టాస్క్ చేయను అని చెప్తే దాన్ని చేయించే బాధ్యత నీది అని చెప్పినప్పుడు హారిక ఏదో పద్ధతిగా మాట్లాడుతూ తను కొద్దిగా పర్సనల్ తీసుకున్నాడు. అంటే ఒక అబ్బాయి పర్సనల్గా తీసుకునే విషయాన్ని ఆ అమ్మాయికి ఎంత ఎఫెక్ట్ అవుతుందనే విషయాన్ని ఒక అమ్మాయిగా నువ్వు గ్రహించలేదు. ఇది ఎంత పెద్ద తప్పు అనేది నాగార్జున గారు నిలదీశారు. అందుకే ఆయన అడిగారు ఏం పర్సనల్ అని చెప్పి. ఇది అక్కడికి కట్ అయిపోయిన తర్వాత మన మాస్టర్ ఆఫ్ జీనియస్ అంటే అభిజిత్ని లేపి నువ్వు ఎందుకు టాస్క్ చేయలేదని అడిగితే అభిజిత్ ఒక రీజన్ చెప్తాడు. ఆ టాస్క్లో ఫస్ట్ సెంటెన్స్ ఫ్రేమింగ్ నాకు నచ్చలేదు, నేను ఆ అమ్మాయిని ఎప్పుడూ ఏడిపించలేదు అని చెప్పిన వెంటనే నాగార్జున గారు తనకు ఒక వీడియో చూపిస్తారు. ఆ వీడియోలో క్లియర్గా అభిజిత్ తనంతట తానే మోనాల్ను ఏడిపించాలని ఒప్పుకుంటాడు. అది కామెడీగా చెప్పినా ఏ విధంగా చెప్పినా కూడా తను యాక్సెప్ట్ చేశాడు. ఆ వీడియో చూపించిన వెంటనే నాగార్జున గారి ముందు అవును నేను ఆ విషయంలో తప్పు చేశానని చెప్పి ఒప్పుకొని క్షమాపణ కోరుతాడు. అప్పుడు వెంటనే నాగార్జున గారు ఒక డైలాగ్ చెప్తారు, ఏమనంటే నువ్వు ఇది ఫస్ట్ టైం కాదు, ఇలాంటి తప్పు చేసిన ప్రతిసారి కూడా మిస్టేక్ చేసి సారీ చెప్పడం అలవాటైపోయింది. అప్పుడు వెంటనే అభిజిత్ మీరు ఏమన్నా నేను పడతాను సార్ అని చెప్పి తెలివిగా ఒక డైలాగ్ వేస్తారు. అప్పుడు వెంటనే నాగార్జున గారు ఇప్పుడు నువ్వు ఆ సమస్యని నా మీదకి తీసుకొని రావద్దు, ఇది నీ సమస్య అని చెప్పి చెప్తూనే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ చేయలేదు కాబట్టి పనిష్మెంట్గా నువ్వు ఇంట్లో ఉండడానికి అర్హుడివి కాదు అని చెప్పి చెప్తూనే బిగ్ బాస్కి రిక్వెస్ట్ చేస్తారు నాగార్జున గారు, హౌస్ డోర్స్ వెంటనే ఓపెన్ చేయండి అని చెప్పి. ఇలా చెప్పిన వెంటనే హౌస్ డోర్లు అప్పటికప్పుడు ఓపెన్ అయిపోతాయి. అప్పుడు హౌస్ మేట్స్ రియాక్షన్, హారిక రియాక్షన్ అయితే ఎక్సలెంట్. అంతే, వీళ్ళైతే ఫ్యూజులు ఎగిరిపోయి ఒక్కసారిగా చూస్తూ నిలబడిపోయినారు. ఇదే సిచ్యువేషన్ లాస్ట్ సీజన్లో మహేష్ విట్టాకు వచ్చినప్పుడు మహేష్ విట్టా చాలా రిక్వెస్ట్ చేసుకున్నాడు నాగార్జున గారిని, ఇక ముందు ఇలాంటి తప్పు చేయను అని చెప్పి. ఇప్పుడు అభిజిత్ ఏమి చేస్తాడన్నది క్వశ్చన్ మార్క్ అనమాట. నా ఉద్దేశం ప్రకారం అయితే అభిజిత్ కూడా రిక్వెస్ట్ చేసుకుంటాడు, ఎందుకంటే ఎవరికైనా కూడా బిగ్ బాస్ జర్నీ అనేది చాలా ఇంపార్టెంట్. బయటికి చెప్పినంత ధైర్యంగా ఎవరు ఉండరు. ఒకవేళ అభిజిత్ కనుక ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటే తన ఇమేజ్ అనేది బయట లోపల నాగార్జున గారి దగ్గర డబుల్ అయ్యే అవకాశం ఉంది. అదే విధంగా తను ఇంట్లోనే ఉండాలి అని రిక్వెస్ట్ చేసుకుంటే మటుకు తన ఇమేజ్ డబుల్ కాదు, ఎంత ఉందో దాంట్లో సగం, ఇప్పుడు ఎంత ఉందో దాంట్లో సగం తగ్గిపోయే అవకాశం ఉంది. తనకి ఇప్పుడున్న నెగిటివ్ ఇంప్రెషన్ ఇంకా ఎక్కువ అయిపోతుంది. పాజిటివ్ ఇంప్రెషన్ పక్కన పెట్టండి, నెగిటివ్ ఇంప్రెషన్ ఎంత ఉందో అది ఇంకా డబుల్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ సాటర్డే ప్రోమో రివ్యూ. అంతేకాకుండా ఇప్పుడు నేను లాస్ట్లో ఒక విషయం గురించి క్లారిటీ ఇస్తానని చెప్పాను కదా, నేను అభిజిత్ అభిమానిని. ఎందుకంటే అభిజిత్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉందో నాకు తెలుసు. ఆ పిచ్చి ఫ్యాన్ ఫాలోయింగ్ కాదు నాది, తన బిహేవియర్ మరియు తను ఎలా హౌస్లో ప్రవర్తిస్తున్నాడు, తను మాట్లాడే తీరు, వే ఆఫ్ టాకింగ్కి నేను ఫ్యాన్ అనమాట. అంతేగాని తను టాస్క్లు బాగా ఆడేస్తున్నాడు వేరే కారణాల వల్ల కాదు, తను మాట్లాడే తీరు ఏదైతే ఉందో వే ఆఫ్ టాకింగ్కి నేను ఫ్యాన్ని. ఇక
అభిజిత్ మోనల్ గురించి జరిగిన డిస్కషన్ ఏదైతే ఉందో దాంట్లో అభిజిత్ది 100% తప్పుందని నేను యాక్సెప్ట్ చేస్తాను. ఒక అభిమానిగా, నేను అందరికీ అభిమానులు చెప్తున్నా, ఒక అభిమానిగా నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఆ రోజు తన గురించి తాను ఆలోచించుకున్నాడు, అంతేగాని తను వేరే అమ్మాయి కూడా, తన వల్ల వేరే అమ్మాయి కూడా బ్యాడ్ అవుతుంది అనే విషయాన్ని గ్రహించలేకపోయినాడు. ఆ ఒక్క విషయాన్ని గ్రహించి ఉంటే నేను ఖచ్చితంగా అభిజిత్కి 100 మార్క్స్ వేసేవాడిని. కానీ తను అలా ఆలోచించకుండా తన స్వార్థం చూసుకొని తన ఇమేజ్ ఎక్కడ డ్యామేజ్ అవుతోంది అనే ఉద్దేశంతో బయటికి ఎలా ప్రొజెక్ట్ అవుతుందని కూడా ఆలోచించకుండా తను ఏడవడం కానివ్వండి, ఓవర్ రియాక్ట్ అవ్వడం ఏదైతే ఉందో అది నాకు అస్సలు నచ్చలేదు. ఇది ఫ్రెండ్స్, అభిజిత్ మోనల్ మధ్య జరిగిన ఈ కన్వర్జేషన్ ఏదైతే ఉందో అది నాకు 100% నచ్చలేదు. మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. అదేవిధంగా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.